అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మోనిటైజేషన్ గురించి చెప్పాలి అని అంటే నా ఫేస్ చూపించకుండానే నేను చేసిన వీడియోస్కి మోనిటైజేషన్ అయ్యింది. కానీ ముందే చెప్పేస్తున్నా, ల్యాగ్ లేకుండా మోనిటైజేషన్ మాత్రం హాఫే అయ్యింది. మెంబర్స్ సూపర్స్ వచ్చాయి. అది ఎలా అంటే నేను మోనిటైజేషన్ వచ్చినప్పుడు నేను చూసుకోలేదు. నాకు మెయిల్ వచ్చింది యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి. ఆగస్టు 2 వస్తే ఆగస్టు 11 నేను అప్లై చేశాను. అప్లై నవ్ అనే ఆప్షను వైటీ స్టూడియోలోని డాలర్స్ దగ్గర అప్లై నవ్ అనే ఆప్షను అది అంతకుముందు ఎనేబుల్ ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే నాకు మెయిల్ వచ్చిందో అప్పటి నుంచి ఎనేబుల్ అయ్యింది. నేను నార్మల్గా యూట్యూబ్లోనే వీడియోస్ చూసి మోనిటైజేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ ఫేస్ చూపిస్తే కొంచెం ఫీల్ అవుతుంటారు అనమాట. ఫేస్ చూపించకుండానే మనం వీడియోస్ చేయొచ్చు. ఆ కంటెంట్ అనేది జనాల్లోకి వెళ్ళాలి అని అంటే గట్టిగా ఒక దాని మీద అనుకోవాలి. అంటే ఫుడ్ వీడియోస్ తీసుకోవాలా, లేదంటే డ్యాన్సింగ్, ఎంటర్టైన్మెంట్, ఫన్ అలాంటివి మనం చూస్ చేసుకోవాలి. నేను అది ఇది అని కాదు, నేను ఫుడ్ వీడియోస్ విత్ వ్లాగ్స్ కూడా చూపించాలని అనుకున్నాను. బట్ హాఫ్ మోనిటైజేషన్ అయితే నాకు చేశారు. ఫుల్ మోనిటైజేషన్కి ఏంటంటే, సారీ అక్కడ ప్లేస్ నాకు కంఫర్ట్గా లేదు, అందుకనే ఇలా తీస్తున్నాను. అండ్ ఫుల్ మోనిటైజేషన్ గురించి చెప్పాలంటే 4000 వాచ్ అవర్స్ కంపల్సరీగా ఉండాలి. వ్యూస్ మాత్రం 10 మిలియన్ ఉండాలి. సబ్స్క్రైబర్స్ 1000+ ఉండాలి. 1000 ఉన్నా సరిపోతుంది. ఇలా అయితేనే ఫుల్ మోనిటైజేషన్ అవుతుంది. నాకు 2.9K వాచ్ అవర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబర్స్ మీకు తెలిసిందే 6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీనికి నేను ఎంత తొందరగా ఫిల్ చేసుకుంటే అంత తొందరగా ఫిల్ చేయాలి ఇవన్నీని, వాచ్ అవర్స్ అయినా వ్యూస్ అయినా సరే. అంతకుముందు నేను అమ్మవారి అద్భుతం అని ఒక వీడియో పెట్టాను. దానికి చాలా బీభత్సంగా వచ్చాయి లైక్స్ కానీ వ్యూస్ కానీ. అప్పటికప్పుడే 1 వీక్లోనే 7 మిలియన్ 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లైక్స్ కూడా దగ్గర 90K 95K దగ్గర లైక్స్ వచ్చాయి. అండ్ వాచ్ అవర్స్ కూడా అది ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అలా చూడటం వల్ల వాళ్ళు 16K వాచ్ అవర్స్ అండ్ 7 మిలియన్ 8 మిలియన్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా కొందరు దానివల్లే వచ్చారు. కానీ అప్పుడే మోనిటైజేషన్ ఫుల్గా అయిపోద్దేమో నేను ఎక్స్పెక్ట్ చేసేసి చాలా ఆనందంతో నిద్ర కూడా పట్టలేదు నాకు. కానీ ఆ డాలర్స్ అనే సింబల్ని వైటీ స్టూడియోలో చూస్తే అప్లై నవ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు. ఎన్ని రోజులు అవుతుందా అని వెయిట్ చేశాను. 1 వీక్ 2 వీక్స్ టైం పడుతుందేమో అని వెయిట్ చేశాను, కానీ అవ్వలేదు. మొన్న రీసెంట్గా ఆగస్టులో నాకు మెయిల్ పంపించారు యూట్యూబ్ వాళ్ళు. అప్పుడు హాఫ్ మోనిటైజేషన్ ఇచ్చారు. ఆ హాఫ్ మోనిటైజేషన్ చేసుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఫేస్ చూపించినా చూపించకపోయినా, ఇలాగే నేను యానిమేటెడ్ ఫేస్ పెట్టుకున్నాను. అలా చూపించకపోయినా కంటెంట్ మంచిగా జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా మోనిటైజేషన్ అవుతుంది. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. కానీ ఒకటి చెప్తూ ఉంటారు, అంటే సర్టెన్ టైంలో పెట్టాలి, ఆ టైంలో జనాలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూస్తారని. నేను చాలా వీడియోస్ అలానే ఈవినింగ్ ఖాళీ అయితే ఈవినింగ్ పెట్టేదాన్ని, మార్నింగ్ ఎక్కువ మంది చూస్తారనుకుంటే మార్నింగ్ పెట్టేదాన్ని. కానీ ఒకసారి వీడియో అయితే బాగా కొంచెం లైక్స్ వచ్చాయి, 1K 2K లైక్స్ వచ్చాయి. అండ్ వ్యూస్ కూడా ఒక 23-25K అలా వచ్చాయి. సరే ఇదే టైంకి నెక్స్ట్ రోజు కూడా పెడదామని చెప్పి వీడియో ఎడిటింగ్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే ఆ నెక్స్ట్ డే 20K వచ్చిన వ్యూస్ కూడా ఈ 20 వ్యూస్ కూడా రాలేదు. అంటే ముందు రోజు పెట్టిన వీడియోకి 20K వ్యూస్ ఎన్ని వచ్చాయో, ఆ తర్వాత రోజు అదే టైంకి పెట్టిన వీడియోకి 20 అయినా రాలేదు వ్యూస్. మరి అదేంటో నాకు తెలీదు. చాలామంది చెప్తూ ఉంటారు టైమింగ్స్ కూడా ఫాలో అవ్వాలి, జనాలు పీపుల్ ఎప్పుడైతే ఖాళీ ఉంటారో అప్పుడు పెడితే మంచిది అని చెప్పి. బట్ నా ఛానల్లో నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది బుర్రపాటు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని చాలా వీడియోస్ చూసేసి, అంటే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి చాలా వీడియోస్ చూసి నైట్ అంతా నిద్ర లేకుండా ఫోన్ అంతా చూసుకుంటూ హెడేక్ తెచ్చుకొని, ఎందుకంటే నేను కూడా అలానే చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నప్పుడు నేను కూడా చాలా వీడియోస్ చూశాను, ఎన్నో సెట్టింగ్లు చేశాను. ఇవన్నీ చేసుకొని ఆఖరికి ఇంకా డిసైడ్ అయిపోయి ఏదైతే ఏదైందని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను. ఇంకా ఫుడ్ వ్లాగ్స్ ఇవన్నీ చేసేసాను. హాఫ్ మోనిటైజేషన్ కూడా అదే అయ్యింది. ఇదంతా మీ వల్ల అయ్యింది. అందుకని సక్సెస్ పర్సన్ కాకపోయినా సరే, హాఫ్ మోనిటైజేషన్ అయినా సరే అది మీ వల్లే. కాబట్టి మీకు ఖచ్చితంగా షేర్ చేయాలని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇలాగే నాలాగా ఇబ్బంది పడిన వాళ్ళు, చాలా ఛానల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా పెట్టాలి అనుకున్న వాళ్ళు, ఇంకా యూట్యూబ్ చేయాలని తపనతో ఎన్నెన్నో వీడియోస్ చూసి అవి అర్థం కాక సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు చాలామంది, ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా, మెయిన్గా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏదో ఒకటి సంపాదించుకోవాలనే థాట్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది. నాకు ఇది 1 ఇయర్ బ్యాక్ వచ్చింది. నేను మొన్న జనవరిలో స్టార్ట్ చేశాను. ఇయర్ అంతా వీడియోలు చూస్తూనే ఉన్నాను, ఎలా పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అనేది.
కానీ రీసెంట్గానే జనవరిలో పెట్టాను. ఇప్పుడు 6 months అయిపోయింది. 6 months తర్వాత మోనిటైజేషన్ అయింది. అంటే నాకు ట్రిక్స్ టిప్స్ తెలియలేదు, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పి. కానీ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసేస్తుంటారు. కానీ అలా కాదు, వైటీ స్టూడియో మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఇది మీకు కావాలి అనుకుంటే, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో ఎలా అప్లోడ్ చేయాలని చెప్తాను. అంటే నువ్వే ఫుల్ సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, నువ్వెలా మాకు చెప్తావు అని అనుకుంటారేమో. అంటే మ్యాక్సిమం సగమైనా నేను తెలుసుకొని నేర్చుకున్నాను, అదైనా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. యూజ్డ్ కంటెంట్ విషయానికి వస్తే, ఎవరిదైనా వీడియో తీసుకున్నామని అనుకుంటే, మన లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయాలనుకుంటే ఆ వీడియో రన్ అవుతున్నంతసేపు మనం ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళ వాయిస్ తక్కువ ఉండాలి, మనది ఎక్కువ ఉండాలి. అలా అయితే ప్రాబ్లం మరి ఎక్కువ ఉండదని చెప్పొచ్చు. సో మోనిటైజేషన్ గురించి, డబ్బుల గురించి అయితే ఖచ్చితంగా కష్టపడాలి. డబ్బుల గురించే ముందు ఆలోచించకూడదు. మనం జనాల్లో ఉంటే, మనం వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఎలా అట్రాక్ట్ అవుతామో జనాల్లోకి మనం ఎలా తీసుకెళ్ళాలనేది తెలుసుకోవాలి. వీడియోస్ తెలుసుకున్న తర్వాత అప్పుడు, అంటే చాలా వరకు స్టార్టింగ్ ఎక్కువ వ్యూస్ వచ్చేవి, 90 రావచ్చు, 30 రావచ్చు, 500, 400 ఇలాగే వస్తాయి. నాకైతే అలానే వచ్చేవి. స్టార్టింగ్ మినిమం మ్యాక్సిమం వ్యూస్ 400, 500 ఈ మధ్యలోనే వచ్చాయి. కానీ నేను అవే ఎక్కువని ఫీల్ అయిపోయేదాన్ని ఫుల్గా. అంటే 100 members వచ్చేసారా, అప్పుడే 100 members చూసేసారా, 500 members చూసేసారా అని చెప్పి చాలా ఎగ్జైట్ అయిపోయేదాన్ని. అన్ని వ్యూస్ వచ్చాక అసలు నాకు నిద్ర పట్టేది కాదు. 1K వ్యూ వచ్చింది ఒకసారి, ఒక షార్ట్ వీడియోకి 1K వ్యూస్ వచ్చాయి. నాకు అసలు నిద్ర పట్టలేదు, ఇన్ని వ్యూస్ వచ్చేసాయి అని చెప్పి. నిజంగా అంటే కొత్త కదా ఇలా చూడటం, నా ఛానల్లో నాకు 1K వ్యూస్ వచ్చాయని చెప్పి. సో అలా ఉండేదన్నమాట. మనం జనాలు మన కంటెంట్ ఎంత ఇష్టపడుతున్నారు అనేది ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. సో దేనికైతే ఎక్కువ ఇష్టపడి చూస్తున్నారో, లైక్ చేస్తున్నారో దాని విధంగా మనం ఫాలో అయితే ఇంకా తొందరగా మనం సక్సెస్ అవ్వగలము. ది బెస్ట్ చెప్పాలంటే మన ఓన్ కంటెంట్తో వీడియోస్ చేయడం చాలా బెస్ట్. మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, లేట్ అయినా సరే సక్సెస్ మాత్రం వస్తుంది. మ్యాక్సిమం షార్ట్ మీద వెళ్ళాను ఇప్పటి వరకున. షార్ట్లో ఒక 10 million వ్యూస్ తెచ్చుకుందామని. బట్ ఏంటంటే అవి అప్పటికప్పుడే వచ్చి అప్పటికప్పుడే తగ్గిపోయేవి. వాచ్ అవర్స్ అయినా వ్యూస్ అన్నా చాలా తొందరగా తగ్గిపోయాయి. అంటే 1 week వచ్చేసి మొత్తం అన్ని 7 million, 8 million వ్యూస్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక. ఆ నెక్స్ట్ వీక్ అలాగా వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ తగ్గిపోయాయి. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు. నేను అదే ఇంకా పెట్టుబడిలా ఫీల్ అవుతున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకేమైనా అడిషనల్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఒక షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా అప్లోడ్ చేయడం రాలేని వాళ్ళు ఈ వీడియో చూసుంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్లో అయినా సరే మీకు చెప్తాను, జెన్యూన్గా ట్రూగా చెప్తున్నాను. సో నేను యూట్యూబ్ పెట్టడానికి చాలా ఆలోచించాను, చాలా వీడియోస్ చూశాను, మోనిటైజేషన్ గురించి చూశాను, డబ్బులు ఎలా వస్తాయని చూశాను. అవన్నీ చూసిన తర్వాతే ఒక రోజు పెట్టాను. ఇప్పుడు హాఫ్ మోనిటైజేషన్ అయ్యింది, ఇంకా ఫుల్ మోనిటైజేషన్కి వెయిట్ చేస్తున్నాను. డబ్బుల గురించి అని కాదు, కానీ జనాలు ఎలా చూస్తున్నారు, దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, కంటెంట్ ఏం తీసుకోవాలన్న విషయంపై అయితే గ్రిప్ ఉండాలి మనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. So bye beautiful people.